దగ్గర అయితే వచ్చేసినాం మనం. ముందర బీచ్ కనిపిస్తున్నట్టుంది. లైసెన్స్ దియా అవునా జీ? వెళ్ళాలా వెళ్తారా వెళ్ళనిస్తారా లేదా అనేది తెలియదు. లోపడైతే జనాలు. హలో హాయ్ ఫ్రెండ్స్, డే 2 లాగ్. నిన్నదైతే లాగైతే చూసి ఉంటారు. ఫుల్ వర్షం పడ్డది, నైట్ అంతా వర్షమే. ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు పొద్దున ఇప్పుడు టైం వచ్చేసి ఒకసారి చూపిస్తానండి మీకు. టైం వచ్చేసి 11:55 అవుతుంది. ఇప్పటి వరకు వర్షం పడ్డది, ఘోరంగా వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి ఒక బైక్ తీసుకొని దగ్గరలో ఒక ఫోర్ట్ అనేది ఏదో ఉంది, ఆ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ చూసేసుకొని రిటర్న్ అయితే వద్దామని అనుకుంటున్నా. బయట చూపిస్తాగండి. బయట అయితే వర్షం ఇప్పుడే ఆగింది. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుండే. ఇదైతే నా పక్కన రూమ్కి, మన రూమ్కి పక్కన వైన్స్ ఒకటి ఉంది. బయటికి అయితే వెళ్దామని అనుకుంటున్నా. సామాన్లు చూడండి, ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే ఎట్లా పడేసి ఉన్నాయి. చూద్దాం. लाइसेंस दिया होना जी? नहीं हाँ, उसका फोटो ले लो। किसका? लाइसेंस का। आपके कन रख लेते ये? हाँ, एक रखना पड़ता है। तो जिराक्स ले लो ना. नहीं ओरिजिनल रखना। 450 అంటుండు. 12 o'clock నుంచి 12 o'clockకి ఈ బైక్ అయితే నేను తీసుకున్నా. నా పాన్ కార్డ్ తీసుకుంటా ఆయన. 400 24 hours. బైక్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి అగోడా ఫోర్ట్ అంట, మనకి 8 kilometers ఏమో చూపిస్తుంది అది. చూడండి, బైక్ అయితే తీసుకున్నా. బైక్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నా. నేను ఒక్కనే కాబట్టి కెమెరా వీడియో చేయడానికి అయితే కొద్దిగా కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి 7 kilometers చూపిస్తుంది కాబట్టి 20 minutesలో అయితే వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి 8 kilometers అని చెప్పినా కదా. నేను కొద్దిగా దూరం అయితే వచ్చిన వీడియో రికార్డింగ్ చేయదామని. గోప్రోలో కొన్ని సెట్టింగ్ చేసేసి ఇట్లా పట్టుకొని అయితే రైడ్ చేస్తున్నా. చూద్దాం. బైక్ అయితే బాగుంది, కానీ కొద్దిగా పాతదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పెట్రోల్ బంక్ కావాలి. పెట్రోల్ దీంట్లో 1 లీటర్ అయితే ఇచ్చినా అని చెప్పిండు. వాని మీద అయితే భరోసా లేదు. ఇట్లా స్ట్రైట్ ఒకటే రూట్ మనకి 8 kilometers అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే ఫోర్ట్కి అయితే వెళ్దాం. ఇష్టం వచ్చినట్టు 24 గంటలకి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే 12 o'clockకి, రేపు 12 o'clock అయితే నేను బైక్ రిటర్న్ ఇస్తా అని అయితే చెప్పిన. ఆయన ఓకే అని చెప్పాడు. 350 అన్నాడు ఫస్ట్లో. తర్వాత 12 o'clock to 12 o'clock అంటే 400 ఇచ్చేసే అంటే సరే అని అయితే చెప్పిన. నా పాన్ కార్డ్ అయితే ఆయన ఉంచుకోండు. 1 లీటర్ పెట్రోల్ ఉంది, జాగ్రత్త, తాగుడు అయితే తాగకు ఎక్కువ అనుకుంటా చెప్పేసి చెప్తుండు. నేను అసలు తాగాను, యూట్యూబర్ అని అయితే చెప్పిన.
వాటర్ ఉంది. నాకు తెలిసి పక్కనే సీ కూడా ఉన్నట్టుంది, సముద్రం కూడా పక్క నుంచే ఉన్నట్టుంది. సీ దగ్గర అయితే వచ్చేసినాం మనం. ముందర బీచ్ కనిపిస్తున్నట్టుంది. అమ్మాయిరా బాబు, జాగ్రత్త ఉండాలి. అమ్మాయి బైక్ నడిపిస్తుంది ముందర, భయం అనిపించింది. దగ్గర అయితే నేను పెట్రోల్ అయితే తీసుకున్నా. ఒక బాటిల్ 1 లీటర్ వచ్చేసి 130 రూపీస్ అంట. పెట్రోల్ బంక్లో అయితే 100 రూపాయలు లీటర్ అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ అయితే మనకు ఫోర్ట్ అయితే చూపిస్తుంది. ఇది చూడండి గ్రీనరీ ఎట్లుంది. కరెక్ట్ రూట్ వెళ్తున్నానా ఏ రూట్ వెళ్తున్నానా తెలియదు. మ్యాప్లో అయితే ఒకటి చూసినా నేను, ఇంకా 3 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. రూట్ అయితే తెలియదు. రూట్ అందాజతోటి ఇట్లానే వెళ్ళిపోతున్నా. పెట్రోల్ బంక్ అయితే నాకు ఇప్పటివరకు నేను 5-6 కిలోమీటర్స్ అయితే వచ్చిన. పెట్రోల్ బంక్ నాకు ఎక్కడ కనిపించలేదు. చేసినాం అనుకుంటా. ముందలన్నీ కార్లు అయితే నిలబడి ఉన్నాయి. పోర్టు ఎగ్జాక్ట్ రీచ్ అయ్యాడు, వచ్చేసినాం. చూడండి అన్ని కార్లే ఉన్నాయి. చాలామంది బైక్స్ మీద వచ్చేస్తారు. एक गाड़ी 30 రూపీస్ అంట. ఒకసారి టికెట్ అయితే తీసుకున్నాం. బాయ్ 30 రూపాయ. ఫోటో అయితే ఇదేనంట. ముందర లైట్ హౌస్ ఉంది అంటుండు. పార్కింగ్ ఇట్లనే చేయడం అనుకుంటున్నా. పార్కింగ్ ఇది ముందర కనిపిస్తుంది అయితే ఫోర్ట్ దగ్గరికి వెళ్ళేసి మీకు వీడియో అయితే చేసేసినాం. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసి. అరే వీడియోనే ఆన్ కాలేదబ్బా. టికెట్ వచ్చేసి 25 రూపీస్. లోపలికైతే వచ్చేసిన. ఫుడ్ మస్తు మంది జనాలు. ₹25 టికెట్ అయితే కింద తీసుకున్నారు. లైట్ హౌస్ అది, దాని మీదకి వెళ్తారా వెళ్ళనిస్తారా లేదా అనేది తెలియదు. లోపలైతే జనాలు అయితే వెళ్తుండే చూస్తున్నారు కదా. అక్కడ వరకు గోప్రోలో అంత బాగా అయితే క్లారిటీ కనిపించదు, కానీ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అయితే అద్భుతం నిజంగా చెప్పాలంటే. చూడండి మొన్ననే ఒక యూట్యూబర్ ఒక వీడియోలో నేను చూసిన, ఇక్కడ అంతగానో మేము చూపెట్టలేరు కానీ ఇట్లా ఉంటుందని అక్కడ నుంచి ఆ వీడియోలో చూసాడు. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అయితే నాకు క్రేజీగా ఉంది అసలు ఫీలింగ్. ఇప్పుడు చెమటలు అయితే ఎట్లా కారుతున్నాయి చూడండి.
ఘోరంగా చెమటలు వస్తుంది. మొత్తం ఇట్లా షర్ట్ మొత్తం తడిచిపోయేటట్టుంది, అంతగానం చెమటలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే కొద్దిగా తగ్గిందని చెప్పేసి క్రౌడ్ ఇంతమంది వచ్చారు. జనాలు అయితే చూడండి మస్తు ఘోరంగా ఉన్నారు. జైలు లాగా ఉంది, జైలుకి సొరంగమా కింద ఏదో జైలు సొరంగం లాగా ఉంది. ఇది కింద నుంచి చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ అయింది లోపల. ఇదంతా అదే నేను దీనిపైన నిలబడ్డా. కింద అండర్ గ్రౌండ్లో ఏదో కట్టిర్రు కింద, అదైతే ఈ హోల్లో నుంచి చూడొచ్చు. ఈ హోల్లో నుంచి అయితే చూపిస్తా. ఘోరంగా ఉందబ్బా, ఘోరంగా. లోపల వేసేసినాం అనుకో ఒక్క క్షణం కూడా బతకం ఈ వేడికి. ఈ లోపల కింద ఉన్న అండర్ గ్రౌండ్కి చీకటి ఉంది మొత్తం. అది జైలు అని చెప్పిన కదా నేను, అది జైలు అయితే కాదు. ఇది మ్యాప్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది వాటర్ రిజర్వేర్, అది జైలు కాదు. అది ఘోరంగా అయితే చెమటలు వస్తున్నాయి. ఒక్క క్షణం కూడా ఉండాలి, ఇలా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. అరే వాపరే, చూసిర్రా చెమటలు ఎట్లా వస్తున్నాయి. పక్కన సీ ఉంది, పైన వర్షం పడేటట్టుంది. మనమేమో ఈ పుట్టలు తిరుగుతున్నాం. ఘోరంగా ఉంది. హాయ్, హలో. ఎక్కడ నెక్తుండు क्या पर्पस? या यस. సో ఇక్కడ నిలబడి అయితే గంట సేపు అయింది. వర్షం దంచే పడుతుంది. ఇప్పటి వరకు తగ్గదంటే తగ్గితే వెళ్దాం అనుకుంటున్నాను, కానీ తగ్గట్లేదు. నానిపోయినట్టు మ్యాక్సిమం 1.5 hours అయింది. ఇప్పటి వరకు అసలు తగ్గట్లేదు. Be a star tonight. You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets.